హీరో టు జీరో వల్లభనేని వంశీ. వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హీరో నుంచి జీరో అయ్యారు. ఆయన పరిస్థితి రెండింటికి చెడిన రేవడిలా మారుతుంది. ఈయన వివిధ కారణాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పి పక్కలో బాంబులా వ్యవహరించారు. బాబుతో చెడిన పార్టీకి దూరమైన అప్పట్లో ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. టీడీపీకి తిరుగుబాటు చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తమను నెత్తిన పెట్టుకుంటారని, వైసీపీలో చేర్చుకుంటారని వల్లభనేని వంశీ భావించారు. కానీ అలా జరగలేదు. అనధికారికంగా వైసీపీతోనే వంశీ ఉన్నారు. కానీ గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆధిపత్యాన్ని అక్కడి వైసీపీ నేతలు అస్సలు అంగీకరించలేదు. కొడాలి నాని చెప్పడంతో చివరకు గన్నవరం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. అయితే టీడీపీ కూటమి సునామాలో యార్లగడ్ల వెంకట్రావు చేతిలో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయారు వంశీ. వైసీపీ జస్ట్ 11 సీట్లతో పతనమైంది. వంశీ టీడీపీకి ఎదురు తిరగకుండా పార్టీలోనే మంచిగా ఉంటే ఇప్పుడు ఆయన రాజులాగా బతికేవారు. ఏపీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. హాయిగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ చక్రం తిప్పి ఉండేవారు. కానీ ఆయన అదృష్టం బాలేదు. గెలిచే పార్టీని వీడి ఓడిపోయే పార్టీలో చేరారు. చివరికి వైసీపీ టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో ఆయనను అరెస్టు కూడా చేశారు. హీరోలా బతకాల్సిన ఈ నేత ఇప్పుడు జీరో అయిపోయారు. ఏపీ వదిలి ఎక్కడో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బాబు గెలుస్తారని కొడాలి నాని, వంశీ అస్సలు ఊహించలేదు. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోయారు. అదే ఇప్పుడు వారికి చాలా మైనస్ అయింది. టీడీపీ గెలుపు తర్వాత వంశీకి తగిలిన షాక్ మరెవరికి తగిలి ఉండదని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.